హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది థర్స్డే మినీ వ్లాగ్. సో నేనైతే థర్స్డే పూజ చేసుకుందామని ఎర్లీ మార్నింగ్ లేసి కొంచెం ఫ్రెష్ అయిపోయాను. సో ఇక్కడ నేను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. ప్రసాదం కోసం జీడిపప్పు, కిస్మిస్ అది ఫ్రై చేస్తున్నాను. నేనైతే ఇవాళ పాలతో రవ్వ కేసరి చేస్తున్నాను. యాక్చువల్లీ సేమియా పాయసం చేద్దాం అనుకున్నాను ప్రసాదంగా, బట్ ఇంట్లో సేమియాలు లేవు. సో అందుకే ఉన్న రవ్వను పాలతో కలిపి పాల కేసరి చేస్తున్నాను. నేను ఎవ్రీడే పూజ చేస్తాను, రోజు మిస్ అవ్వకుండా పూజ చేస్తానని చెప్పలేను. ఎందుకంటే పిల్లతో కుదరద్దు. సో మా హస్బెండ్కి ఆఫీస్కి వెళ్తే లంచ్ బాక్స్ ఇవన్నీ కట్టాలి కదా. సో అంత పాసిబుల్ అవ్వదు ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకోవడం అనేది. ఇవాళ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ అన్నారు. సో అందుకే తను కొంచెం క్యారేజ్ కట్టాల్సిన అవసరం లేదు, తను పాపని చూసుకుంటారని నేను ఇంకా పూజ చేసుకోవడానికి స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకున్నాక దాంట్లో కొంచెం రవ్వ కూడా ఫ్రై చేశాను. తర్వాత అందులో పాలు అలాగే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అండ్ ఈ ప్రసాదం బౌల్స్ ఇచ్చారు కదా, భలే క్యూట్గా ఉన్నాయి. మా అమ్మ కొని ఇచ్చారు నా కోసం. సో ఆ దేవుని ఆశీస్సులు నాతో పాటు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.